మురళి గారు ఎదరకరండి. అమ్మాయి ఒకసారి ఆపండి. ఇలాగా అమ్మ ఇలా పక్కకుండా ఇలా ఒకసారి వెనక్కి వెళ్దాం. కొద్దిగా ఎలాగ ఉండండి సార్, కొద్దిగా ఇలా పక్క వచ్చండి అమ్మా, పక్కన రెడ్డి గారు రెండోసారి రెడ్డి గారు ఇవ్వండి. ఏమండి ఒకసారి పక్కకు ఉండండి. నమస్తే. ఎలా చూడండి సార్. బాబు నువ్వు ఎలా వచ్చావు? ఇప్పుడే అయింది. నేను బాలే మన భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వారి ఏరియా సుబ్బారావు నగర్ దుర్గపూడి సెంటర్ వద్ద ఈవేళ ఈ ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపడం జరిగింది.
మన ఏరియాలో మన దయ్యాల రాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ సభ్యులు, అలాగే మన మడగల దుర్గ గారు, అలాగే బర్రె సుబ్రహ్మణ్యం గారు, ఇక్కడ ఉన్నటువంటి యూత్ సభ్యులు అందరూ కూడా ఈ అంబేద్కర్ యువజన సంఘం కమిటీ సభ్యులందరూ కూడా దీనిలో హాజరవడం జరిగింది. ఇక్కడ బత్తిని సుబ్బారావు గారి విగ్రహానికి, అలాగే అంబేద్కర్ విగ్రహానికి దండలేసి పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు అన్నీ కూడా పంచిపెట్టడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ క్వారీ ఏరియాలో అందరూ కూడా మరి చాలా పేద వర్గానికి చెందినవారు. ఎక్కువ క్వారీలో పనిచేసి 30-40 ఏళ్ళ నుంచి ఇలాగే జీవితం సాగిస్తున్నారు. ఎవరు ఉన్నతికి పదవుల్లోకి వెళ్ళలేదు. ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే మీ పిల్లల్ని బాగా చదివించండి. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒక డాక్టర్, ఇంజనీర్ అయితే ఆ కుటుంబం అంతా కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పిల్లల్ని డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ చదవాలని ఒక టార్గెట్ పెట్టుకుని చదివించండి. ఎందుకంటే మీ డబ్బు ఏం ఖర్చు అవుతుందో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు. దానివల్ల డబ్బు ఖర్చు లేకుండా మీ పిల్లలు డాక్టర్, ఇంజనీర్ చదివించండి. దీని గురించి మీ పిల్లలు చదివించడానికి ప్రయత్నం చేయండి. ఈ క్వారీ ఏరియాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అన్ని విధాలుగా నేను అండదండలే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా క్వారీ ఏరియా సుబ్బారావు నగర్లో ఉన్నటువంటి అంబేద్కర్ సభ్యులకు, అలాగే ఇక్కడికి చేసినటువంటి అందరికీ కూడా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ స్వాతంత్రాన్ని సంపాదించడం కోసం మన పూర్వీకులు అనేక శ్రమలు కోర్చి అనేక పోరాటాలు చేస్తేనే ఈరోజు మనం ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నాం. ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉంది. కాబట్టి ఇవాళ వస్తున్నటువంటి యువతకు పెద్దవాళ్ళందరూ చెప్పండి, స్వాతంత్రం అంటే ఏంటి, మనిషికి స్వాతంత్రం లేకపోతే ఏ రకంగా మనం ఇబ్బందులు పడతాం. ఆ రోజు స్వాతంత్రం కోసం మన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మన దేశంలో ప్రజల మధ్య ద్వేషాలు, మతాలు, కులాలతో విభజించి వారు పరిపాలన చేయాలని చూస్తున్నారు. ఈ దేశంలో దళిత రక్షణ కోసం కానీ, అంటరానితనం నిర్మూలన కొరకు కానీ, సమానత్వాన్ని ప్రసాదించడంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు అనేక పోరాటాలు చేసి వారికి రిజర్వేషన్ కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇవాళ వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం దుష్ట ఆలోచనతో కుల మత తత్వాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తూ గప్పం కట్టుకోవాలని చూస్తుంది. కాబట్టి మీరందరూ అవేర్నెస్గా ఉండి అప్రమత్తతతో ఆ పార్టీ ఎడల ఆలోచనతో ఉండి రాబో రోజుల్లో మీకు అనుకూలంగా ఉంటే అందరికీ మేలు చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి అని ఈ సందర్భంగా మీ అందరికీ My name is Pavyasri. Today is 5th August. It is our national festival. We love our country. Jai Hind, Jai Bharat. Thank you all.